బాబూజీ మహారాజ్ శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన బోధనలతో గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ వలె విప్లవాత్మకంగా ఖ్యాతి గడించారు. మనం చెడుతో తప్పక పోరాడాలి అనేవారు ఆయన. దక్షిణాదిలో మన అభ్యాసి ఒకరు రైల్వేలో ఒక సాధారణ గుమస్తాగా ఉద్యోగం చేసేవారు. అతనికి 30x40 అడుగుల విస్తీర్ణంగా ఒక చిన్న ఫ్లాట్ ఉండేది. అతను ఉత్తరాదిలోని ఒక ప్రాంతానికి బదిలీ అయిన సందర్భంలో తన మేనమామ వద్ద ఆ స్థలం తాలూకు దస్తావేజులను భద్రపరిచాడు. 6 లేదా 7 సంవత్సరాల తర్వాత అతను తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు తన ఆస్తిని ఎలాగో అతని మామయ్య తన పేరు మీద బదిలీ చేసుకుంటున్నట్లు గ్రహించాడు. స్వయంగా మేనమామ అవటం మూలాన ఒక విధమైన సందిగ్ధతతో తన మాస్టర్ బాబూజీ దగ్గరికి వెళ్ళి, బాబూజీ, ఇప్పుడు నేనేం చేయాలి? అతను నా స్వంత మేనమామే, కానీ నన్ను మోసం చేశాడు. నా ఆస్తి పత్రాలను తన పేరు మీద మార్చుకున్నాడు. అది నా స్వంత ఆస్తి అయినప్పటికీ ఇప్పుడు అతని వశమైంది అన్నాడు. బాబూజీ అతన్ని, ఈ ఆస్తి నిజంగా నీదేనా? నువ్వు నాతో నిజమే చెప్తున్నావా అని అడిగారు. అవును అని చెప్పిన అతనితో, అయితే కోర్టులో దావా వేయి. ధర్మం నీ వైపు ఉన్నప్పుడు సందేహించవలసిన అవసరం లేదు. నిర్భయంగా సంకోచం లేకుండా ధర్మయుద్ధం చేయాల్సిందే అన్నారు బాబూజీ. అంతేకాకుండా నీ వద్ద డబ్బు లేకపోతే నేను ఇస్తా నంటూ తన జేబులోని ఒక 100 రూపాయలు తీసి ఆ అభ్యాసికి ఇచ్చారు. అనంతరం సివిల్ దావా కొన్ని సంవత్సరాల క్రింది కోర్టులో కొనసాగింది. అయితే కోర్టు ద్వారా అభ్యాసికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అతను తిరిగి బాబూజీ వద్దకు వెళ్ళి, ఇప్పుడు నేనేం చేయాలి బాబూజీ? నేను ఈ తీర్పును మాస్టర్ గారి లేక దైవేచ్ఛగా భావించి ఆ ఆస్తిని వదులుకోవాలా అని అడిగాడు. దానికి బాబూజీ, మూర్ఖంగా మాట్లాడవద్దు. దైవ సంకల్పం ఎప్పటికీ తప్పుడు పద్ధతులను, తప్పుడు ఫలితాలను ఇవ్వరు. అదెప్పుడు న్యాయాన్ని, ధర్మాన్ని, దయను, హక్కును సమర్థించే వాటిని మాత్రమే ఇస్తుంది. కనుక హైకోర్టులో అప్పీల్ చేయి అన్నారు. అయితే అభ్యాసి, అది చాలా సమయం తీసుకుంటుంది బాబూజీ అన్నాడు. వారు ప్రతిస్పందిస్తూ, నా ప్రియమైన మిత్రమా, నీ ఆస్తిని, హక్కును తిరిగి పొందాలంటే నీవు పోరాడవలసి ఉంటుంది అని అన్నారు. మాస్టర్ ఆశీర్వాదం, దయతో అతను హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఆ దావాలో మన అభ్యాసి విజయం సాధించాడు. అతని మేనమామ సుప్రీంకోర్టుకు వెళ్లే ధైర్యం చేయలేక మానుకున్నాడు. తద్వారా అభ్యాసి తన ఆస్తిని తిరిగి పొందగలిగాడు. ఈ యథార్థ సంఘటనల సారాంశం, మన నిత్య జీవితంలో ఏ విధమైన బాధలు, కష్టాలు సంభవించినా వెనుకంజ వేయకుండా ధైర్యంతో మన సంకల్ప బలాన్ని సంపూర్ణంగా వినియోగించి ముందుకు సాగి పోరాడితే తప్పక విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో మనం పురోగమించే కొలది అత్యున్నత స్థాయిలో సకారాత్మక కార్యాలన్నీ మన సంకల్ప బలంతో స్వయంచాలకంగా జరిగిపోతాయి. The main difficulty we find is that all our actions are directed unwisely. Actions are results of thoughts, and thoughts are our own actions. Truly speaking, we give wrong suggestions to the mind. People can object to it. How do we give such suggestions? The environment creates the circumstances to have such ideas. We move in that sort of environment.
The rishis of yore used to recommend people to go into the forest or the hills where the environments are natural. The place recommended was to be far from human habitation. If one goes to a high peak of a mountain, he will only find a sort of echo and not any thought. Purity starts from being, and impurities are the result of the wrong suggestions and improper utilization of the inner environment. When all these are combined, a narrowness of views is affected, and this is one of the factors for creating a sort of confusion, sometimes automatically, sometimes forced by circumstances. When all these things are accumulated, they bring different colors. This affects the lower part of mind, which gives direction to higher part of it. Now your direction is not correct, so mind itself becomes thorny. We do not create congenial vibrations because we move contrary to reality.